సార్ మేము పెద్దంబర్పేట మున్సిపాలిటీ నుంచి కట్యానారం గ్రామం నుంచి వచ్చాము. నా పేరు భాస్కరాచారి. నేను సెంట్రల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 12 కాలనీలకు సెంట్రల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ఆ ఏరియాకు వచ్చి కనీసం 15-20 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి సరే అప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్నది, అవన్నీ నగర పంచాయతీ అయింది, అన్నీ ఉన్నది. తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీగా అయ్యాక మాకు జనాలు ఇక్కడ ఇండ్లు కూడా గత 3 ఏళ్ళ నుంచి ఇండ్లు చాలా పెరగడము, జనాలు కూడా పెరగడం అనేది చాలా ఎక్కువైపోయింది. అప్పుడు పెద్దగా డ్రైనేజ్ మీద, సెప్టిక్ ట్యాంక్ మీదనే ఆధారపడి ఏదో నడుస్తుండే అప్పుడు పరిస్థితులు. ఇప్పుడు జనాలు పెరిగినాక డ్రైనేజ్ సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా తయారైంది. మేము గత 5 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి, చాలామంది దగ్గర తిరిగాము. ఇప్పటివరకు అయితే మాకు పరిష్కార మార్గం అయితే ఇంతవరకు కనబడలేదు. చేస్తామని అంటున్నారు కానీ ఇంతవరకు అయితే కాలేదు. అయితే దాని కోసమనే ఇప్పుడు మేము ప్రజావాణిలో ఒక అప్లికేషన్ ఇద్దామని చెప్పనేసి వచ్చాము. ఎమ్మెల్యే గారిని కూడా కలిసేది ఉంది. ఎమ్మెల్యే గారిని కలిసినాక ఒకసారి మీటింగ్ పెడతా అన్నారు. తట్యానారంలో మీటింగ్ పెడితే మా సమస్యల గురించి కూడా మేము చెప్తాము. కానీ మాదేంటంటే తట్యానారం దగ్గర సిటీకి దగ్గరగా ఉంది, కానీ అక్కడ ఉన్న కాలనీలు 12 నుంచి 15 కాలనీలు ఉంటాయండి. ఇందోరణ్య అని ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల కాలనీలు కానీ ఏదే కానీ దేనికి కూడా డ్రైనేజ్ సమస్య మీదనే ఉందన్నమాట. దేనికి కూడా అవుట్లెట్ అనేది లేదు. అయితే అన్ని కాలనీలకు సంబంధించి ఒక అవుట్లెట్ అనేది తయారు చేసి మాకు ఎస్టీపీ ఒకటి పెట్టేసి మూసి వరకు, మరిపల్లి వరకు మాకు డ్రైనేజ్ వ్యవస్థ అనేది, ఎందుకంటే మన లాస్ట్ కరోనా తర్వాత వచ్చిన వర్షాలకి మొత్తము వాటర్ టేబుల్ పెరిగి మా చెరువులు నిండి సీపేజ్ వాటర్ మొత్తం అనేది చెరువులో కింద, చెరువు కట్ట వీక్ ఉండడం వల్ల మాకు చెరువు కట్ట కింద నుంచి నీళ్ళు అనేది మా కాలనీల గుండా మొత్తం ఎట్లా అంటే సెప్టిక్ ట్యాంకులు తీసిన గంటకు నిండేది. మేము ఆ సెప్టిక్ ట్యాంకులు తీపించడానికే మా జీతాలు సరిపోలేని పరిస్థితిలో ఉండే. అట్లా ప్రతి ఇంట్లో ఇప్పటికి ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఆ కరోనా తర్వాత వచ్చిన పరిస్థితుల తర్వాత అయితే మాదైతే మరీ ఘోరంగా దయనీయంగా తయారైంది. మా రోడ్లు అయితే ఇక డ్రైనేజ్ తోటి మొత్తము నిండి దుర్గంధభరితంగా తయారైనాయి. ఆ తర్వాత ఇంకా మేము తిరుగుతూనే ఉన్నాము. మాకు మెయిన్గా డ్రైనేజ్ సమస్య కావాలి. ఇంటర్నల్ రోడ్లు, ఇంటర్నల్ డ్రైనేజ్ అని మున్సిపాలిటీ తరఫున కౌన్సిల్లో ఏదైతే ఫండ్ వస్తే ఆ ఫండ్ నుంచి చేసిండ్రు కొన్ని పనులు, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కానీ మెయిన్గా డ్రైనేజ్ లేనిది మేము ఏం చేసినా కానీ 12-13 కాలనీలకు సంబంధించి మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయండి? దగ్గర 20,000 వరకు ఉంటాయి. 20,000 చిల్లరనే ఉంటాయి, 20-25,000. జిహెచ్ఎంసీ గారిని మనకు అంటే మున్సిపల్లో కమిషన్ కలిసినాము. ఎమ్మెల్యే గారిని కూడా, పాత ఎమ్మెల్యేని కలిసినాము. చేస్తా అన్నారు. వాళ్ళు ఏదో 2 కోట్లు 3 కోట్లు శాంక్షన్ అయినాయని చెప్పారు. తర్వాత మళ్ళీ చూస్తే అవి క్యాన్సిల్ అయినాయని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదటికి వచ్చింది ఏదో అంటారు కదా, ఆ టైప్లో మళ్ళీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారితో మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని చేద్దామని ఎమ్మెల్యే గారు అన్నారు. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ కూడా ఒక అప్లికేషన్ ఇద్దామన్నట్టుగా ప్రజావాణిలోకి వచ్చినాము. మాకు ఈ సమస్య ఎంత తొందరగా తీరితే మాకు అంత అదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది సిటీకి దగ్గర నుండి కూడా డ్రైనేజ్ వ్యవస్థ నోచుకోలేని కాలనీలు మావి. సో మూసీకి దగ్గరనే, అన్నిటి దగ్గరనే. దానికి అంతకుముందు సిఈ గారు, ఎస్ఎన్డిపి కింద సిఈ గారు వచ్చి కూడా చెక్ చేసి మాకు బాక్స్ వర్క్ ఏదో చేద్దామని చేస్తున్నారు. ఇప్పుడు బండ్ల కూడా తర్వాత ఇంకెక్కడెక్కడనో అన్నీ అయిపోతున్నాయి. జిహెచ్ఎంసీలో కలిసిన వాటికి అన్నిటికీ చకచక పనులు అయిపోతున్నాయి. హస్తినాపురంలో అయిపోయినాయి, నాకు తెలిసిన వరకు, చూసిన వరకు హైదరాబాద్లో అయిపోయినాయి, తర్వాత ఇక్కడ నాగోల్లో అయిపోయినాయి. అంతకుముందు వరదలు వస్తే నాగోళ్ళు, మమతానగర్ కాలనీ ఇవన్నీ మొత్తం బాక్స్ వర్క్ తోటి మొత్తం డ్రైనేజ్ మొత్తం దాన్ని చేసిండ్రు. కానీ మా ఏరియాలు మాత్రం ఎందుకు పట్టించుకుంటలేరు? మేము ట్యాక్సులు కడుతున్నాము, అన్నీ కడుతున్నాం కాబట్టి మరి కనీసం మినిమం అనేది ఒకటి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా మాకంటూ మా కాలనీలకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది తీస్తే మాకు మిగిలినవి ఏమైనా ఉంటే అవి చిన్నగా అయిపోతాయి. రోడ్లు, డ్రైనేజీలు అనేది కౌన్సిల్లో అవుతుంది. ఇంకేమన్నా ఫండ్స్ వచ్చినప్పుడు అవి చేసుకుంటాం. కానీ ఇదనేది చాలా ఇబ్బందికరంగా తయారైంది. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, తర్వాత కమిషనర్ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే, మాకు ఈ డ్రైనేజ్ సమస్య అవుట్లెట్, మెయిన్ డ్రైనేజ్ అవుట్లెట్ అనేది మాకు ఇంపార్టెంట్. అది తీర్చే విధంగా మీరు ప్రయత్నాలు చేసి కొంచెం మాకు ఈ బాధ నుంచి, ఇబ్బంది నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నా. ఇది ఈరోజు ఇచ్చినటువంటి ప్రజావాణిలో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అండి. ఇది ఓకే, బాగానే ఉంది, మంచిగానే ఉంది. అయితే చిన్నారెడ్డి గారిని కలిసాము, ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షులు గారిని. ఆయన మా వనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు. సో ఆయనను కలిసాము, మంచిగా రెస్పాండ్ అయ్యారు సారు, మంచిగా నీట్గా మాట్లాడి దీనికి సంబంధించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాశారు. సో అది కూడా మేము అక్కడ పోయి ఇచ్చేస్తాము. దాని తర్వాత ఫండ్స్ ఎట్లా అలొకేట్ చేస్తారు ఏందనేది అవన్నీ చూసుకున్నాక చూద్దామని, అట్లా మీ ఎమ్మెల్యే గారిని కూడా కలవాలని చెప్పని 2-3 రోజుల్లో ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము. సో దయచేసి ఇది కావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.